పార్టీ సమన్వయకర్తగా చిలకలూరుపేట నియోజకవర్గానికి నన్ను నియమించినందుకు మన అలుపెరుగని పోరాట యోధుడు జననేత జగనన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పార్టీ చేరికకు ముందు నేను మన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులైన మరి రాజశేఖర్ గారిని కలవడం జరిగింది. వారి ఆశీర్వాదాలు కూడా తీసుకోవడం జరిగింది. కానీ అనుకోని కారణాల వల్ల వారికి తిరుపతి ప్రయాణం ఉండడం వల్ల వారు మరి మా చేరిక రోజు రాలేకపోయారు. రానున్న కాలంలో మరి పార్టీ గౌరవనీయులైన మరి రాజశేఖర్ గారు, నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అభివృద్ధి కోసం, మన చిలకలూరుపేట అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు వరకు కూడా చిలకలూరుపేట నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులకు, పార్టీ ప్రతినిధులకు, కార్యకర్తలకు వాళ్ళందరూ కూడా ఏ హోదాలో అయితే ఉన్నారో అదే హోదాలో వారు మరి నా నాయకత్వంలో కూడా ఇక మీద కొనసాగుతారు. ఎటువంటి ఇబ్బంది ఉండదని మీ అందరికి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. రానున్న కాలంలో జగనన్న బాటలో మరి ఆయన కార్యక్రమాలని, ఆయన పథకాలని, నేను మన నవరత్నాల పథకాలని గడప గడపకు వెళ్లి ప్రజల కోసం వాళ్ళందరికీ కూడా వివరించి వాళ్ళందరికీ కూడా దగ్గర చేసే క్రమంగా పనిచేస్తానని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మరి పార్టీలో ఉన్న కార్యకర్తలకి, మరి కార్యవర్గానికి వాళ్ళందరినీ కూడా స్వయంగా నేనే వెళ్లి కలుసుకొని వారితో పరిచయం చేసుకొని మరి జగనన్న బాటలో నడుద్దామని మీ అందరికి కూడా మీడియా పరంగా తెలియజేస్తున్నాను. మనందరి లక్ష్యం చిలకలూరిపేటలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడమే అని పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఇదే క్రమంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులైన మన అన్న జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూద్దామనే ఆయన కోరికని, మన కోరికని ఎటువంటి విధంగా మనం కష్టపడి ఆయనని ముఖ్యమంత్రిగా చూడాల్సిన బాధ్యత పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు మరి రాష్ట్రం మీద ఉంది. మన నియోజకవర్గంలో మన తరఫున కూడా ఉందని మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక విషయం చెప్తున్నాను. మీరందరికి కూడా మరి నేను రజనీ విడుదల మీ అందరికీ అన్ని వేళల్లో అందుబాటులో ఉండి, ఇక్కడే ఉండి మన ప్రాంత అభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం పోరాడతానని మీ అందరికి కూడా తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. వైజాగ్ నుంచి రావడం జరిగిందండి. మరి మొన్న నేను వెళ్లేటప్పుడు ఆయన కలవడం జరిగింది. మళ్ళా కూడా ఆయన్ని కలుస్తాము. ఇది పార్టీ, ఈ వ్యవస్థ కోసం అందరం కూడా తప్పకుండా కలిసి పనిచేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.